Hello viewers, this is Sarvani, your psychologist. Welcome back to my channel. ఎస్, ఈరోజు వీడియో మనం ఆలోచించే కోణాన్ని పూర్తిగా మార్చబోయే వీడియో. సో లెట్స్ టాక్ అబౌట్ పర్సెప్షన్ వర్సెస్ పర్స్పెక్టివ్. పర్సెప్షన్ అంటే అవగాహన. సో ఆ టర్మ్లో ఉంది కదా, అవగాహన అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక విషయం తెలుసుకున్నాము. ఎలా తెలుసుకుంటాం ఒక విషయాన్ని? మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా, లేకపోతే మన బిలీఫ్ సిస్టమ్స్ ద్వారా. ఇలా మనకి జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, సిచ్యువేషన్స్ బట్టి మనకి చాలా అర్థమవుతూ ఉంటాయి, చాలా నేర్చుకుంటూ ఉంటాం. ఇది ఒక సిచ్యువేషన్ లో మనకు అవగాహన రావటం. పర్స్పెక్టివ్ అంటే ఇట్ ఈస్ నాట్ కార్నరింగ్ టు యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. పర్స్పెక్టివ్ అంటే వైడ్ యాంగిల్లో చూడటం. అంటే మన సెల్ఫీ మోడ్ నుంచి వైడ్ యాంగిల్ వైపు కెమెరా తిప్పటం అనమాట. సో ఇది మీరు ఆలోచించే కోణం కాదు, దీన్ని దృక్కోణం అంటాం తెలుగులో. యాజ్ ద నేమ్ సజెస్టింగ్, వేరే వేరే కోణాల నుంచి ఒక సిచ్యువేషన్ ని చూడగలడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒకరికి కాల్ డైల్ చేసాం, వాళ్ళు మన కాల్ లిఫ్ట్ చేయలేదు, వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? వాళ్ళు నా కాల్ ఆన్సర్ చేయట్లేదు, మేబీ దే హేట్ మీ. సో పాస్ట్ లో మీ చిన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా లోన్లీగా వదిలేసినా, లేకపోతే మీరు కార్నర్ అయిపోయింది, ఇలాంటి వాళ్ళకి కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఫామ్ అవుతాయి. సో వీళ్ళకి న్యాచురల్ గా వాళ్ళ థాట్ సిస్టమ్ వాళ్ళకి చాలా రకాలైన నెగటివ్ ఎమోషన్స్ ని డెవలప్ చేసేస్తుంది, వాళ్ళు చిన్నగా నెగ్లెక్ట్ అయినా సరే. సో లేకపోతే రీసెంట్ టైమ్స్ లో మీరు ఎవరినైనా చూసుంటే, అంటే మీ ముందే చాలా మంది చేస్తూ ఉంటారు, ఫోన్ వస్తుంది కానీ పక్కన పెట్టేసి ఓకే ఎప్పటికప్పుడు కాల్ చేస్తూనే ఉంటారు, ఐ విల్ టాక్ లేటర్. వెంటనే మీకు అనిపించవచ్చు, అయ్యో ఏంటి ఇలా చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసున్నా మీకు ఆటోమేటిక్గా ఎవరైనా మన కాల్ ఆన్సర్ చేయకపోయేటప్పటికి నెగిటివ్గా ఆలోచనలు అన్నది వస్తాయి. సో ఇప్పుడు ఇది పర్సెప్షన్. దీన్ని పర్స్పెక్టివ్గా మార్చాలి అంటే లుకింగ్ ఎట్ వైడ్ రేంజ్. వెంటనే మనం ఒకసారి పాజ్ అయ్యి మనల్కి మనమే క్వశ్చన్ చేసుకోవాలి. వాళ్ళు ఏదైనా బిజీగా ఉన్నారేమో, వాళ్ళకి ఏమైనా అయి ఉండొచ్చా, లేకపోతే వాళ్ళు ఇంకెవరినైనా కలవటానికి వెళ్ళారా, వాళ్ళకి ఎవరైనా గెస్ట్ వచ్చారా. సో ఇలా మనం వైడ్ యాంగిల్లో వేరే వేరే కోణాల్లో ఆలోచిస్తే ఏమవుతుందంటే మనకి పాజిటివ్ థాట్స్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ వస్తాయో అది మనకి అండ్ మనతో మనకి చాలా పీస్ దొరుకుతుంది, అండ్ వాళ్ళకి మనకి ఉన్న రిలేషన్షిప్ పాడవకుండా ఉంటుంది. సో ఇది నేను మాత్రమే చెప్పట్లేదండి, కలెక్టివ్ గా చాలా మంది సైకాలజిస్ట్ త్రూ అవుట్ ద జనరేషన్స్ వర్కౌట్ చేసి చాలా థెరపీస్ ని కూడా తీసుకొని వచ్చారు. దాంట్లోనే సిబిటి వస్తుంది, బెక్ గారు తీసుకొని వచ్చారు సిబిటి. సో అందులో ఏంటంటే మన నెగిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ గా ఎలా మార్చొచ్చు థెరపీ ద్వారా డెవలప్ చేశారు. అండ్ ఆర్ఈబిటిలో ఆల్బర్ట్ ఆలిస్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఈ పర్సెప్షన్ వర్సెస్ పర్స్పెక్టివ్ గురించి. సో ఈయన ఏమంటారంటే, ఇట్ ఈస్ నాట్ the situation is affecting us, it is how we are perceive the particular situations that will affect us. అంటే జరిగిన సిచ్యువేషన్స్ మనల్ని ఎఫెక్ట్ చేయట్లేదు, ఆ జరిగిన సిచ్యువేషన్స్ ని మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఎలా తీసుకుంటున్నాం, ఇదే మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ కమింగ్ టు విక్టర్ ఫ్రాంకల్ గారు, ఆయన అయితే వండర్ఫుల్ బుక్ అన్నది డెవలప్ చేశారండి. సో ఈయన స్టోరీ చాలా పెయిన్ఫుల్ అది చదివితే. ఎందుకు అంటే మీకు హిట్లర్ టైం తెలుసు కదా, హిట్లర్ టైంలో వాళ్ళకి ఒక చాలా దారుణమైన ఒక క్యాంప్ అన్నది చేశారు. సో ఆ క్యాంప్ లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఒక క్యాంప్ లో పెట్టేసి వాళ్ళకి చాలా రకమైన హెరస్మెంట్ టైప్, చాలా బ్యాడ్ ట్రీట్మెంట్ అన్నది జరిగేదన్నమాట. సో కనీసం ఒక 5,000-10,000 మందిని ఒకే ఇంట్లో పెడితే ఎలా ఉంటుంది. సో వాళ్ళకి అక్కడే కంటామినేటెడ్ డిసీజెస్ వచ్చాయి. వాళ్ళు చాలా మంది అంటే దే డోంట్ హ్యావ్ ప్లేస్ టు ఈవెన్ గో ఫర్ దేర్ వాష్రూమ్. సో వాళ్ళ వేస్ట్, వాళ్ళ ఎక్స్క్రీటరీ ఏదైతే ఉందో వాళ్ళ చుట్టుపక్కలే పడి ఉండేది.